హాయ్ ఫ్రెండ్స్, మీరెప్పుడైనా గమనించారా? వయస్సుతో సంబంధం లేకుండా ఈ మధ్య చాలామందిలో కాళ్ళు చేతులు మొద్దుబారిపోవటం, చిన్న పనికి నీరసించిపోవడం చూస్తున్నాం. దీన్ని కేవలం అలసట అని వదిలేస్తే రేపు అది మీ నడకనే ఆపేసే ప్రమాదం ఉంది. మన శరీరాన్ని ఒక కట్టడం అనుకుంటే దానికి సిమెంట్ లాంటిది కొలాజెన్. ఈ కొలాజెన్ తగ్గితే మీ కీళ్లు తుప్పు పట్టిన ఇనుములా మారిపోతాయి. కానీ కంగారు పడకండి. హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మీ కిచెన్లో ఉండే 8 అద్భుతమైన ఆహారాలతో మీ బాడీని మళ్ళీ 20 ఏళ్ల యువకుల్లా స్ట్రాంగ్గా ఎలా మార్చుకోవాలో ఈరోజు వీడియోలో ప్రాక్టికల్గా చూపిస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో ఒక సీక్రెట్ డ్రింక్ కూడా ఉంది. నెంబర్ 1, డార్క్ చాక్లెట్ హెల్తీ స్నాక్, ద స్వీట్ హీలర్. ఫ్రెండ్స్, లిస్ట్లో మొదటిది అందరికీ ఇష్టమైన చాక్లెట్. కానీ గుర్తుంచుకోండి, ఇది షాపుల్లో దొరికే తీపి చాక్లెట్ కాదు. 70% కంటే ఎక్కువ కోకో ఉన్న డార్క్ చాక్లెట్. ఇందులో ఉండే జింక్ మరియు కాపర్ మన శరీరంలో కొలాజెన్ను పెంచడమే కాకుండా కణాలు దెబ్బతినకుండా కాపాడే యాంటీ ఆక్సిడెంట్లను పుష్కలంగా అందిస్తాయి. చాలామందికి డార్క్ చాక్లెట్ కొంచెం చేదుగా అనిపించవచ్చు. అందుకే దీన్ని ఒక పవర్ స్నాక్ లాగా మార్చుకుందాం. అదెలాగంటే, కొంచెం డార్క్ చాక్లెట్ను తక్కువ వేడిలో కరిగించండి. అందులో నానబెట్టిన బాదం పప్పులు, వాల్నట్స్ మరియు కొంచెం డ్రై ఫ్రూట్స్ కలపండి. దీన్ని చిన్న చిన్న బిళ్ళలుగా చేసి ఫ్రిడ్జ్లో ఉంచండి. ప్రతిరోజు సాయంత్రం ఒక చిన్న ముక్క తీసుకుంటే మీ కీళ్లకు అవసరమైన బలం అందడమే కాకుండా మీ బాడీకి ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా వస్తుంది. చూశారుగా, హెల్త్ అంటే ఎప్పుడూ చేదుగా ఉండాల్సిన అవసరం లేదు. ఈ డార్క్ చాక్లెట్ టిప్ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇప్పటి వరకు డార్క్ చాక్లెట్ ట్రై చేశారో లేదో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ ఒక్క లైక్ నాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ఎంతో బూస్ట్ ఇస్తుంది. నెంబర్ 2, జెలటిన్ ఫ్రూట్ స్నాక్, ద జాయింట్ రిపేరర్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక మ్యాజికల్ ఫుడ్. అదే జెలటిన్. నిజానికి జెలటిన్ అంటేనే వండబడిన కొలాజెన్ అని అర్థం. మన ఎముకల మధ్య ఉండే గుజ్జు, కార్టిలేజ్ అరిగిపోయినప్పుడు దాన్ని మళ్ళీ రిపేర్ చేసే శక్తి దీనికి ఉంది. ముఖ్యంగా కాళ్ళు బలహీనంగా ఉన్నవారికి, నడిచినప్పుడు కీళ్లలో శబ్దాలు వచ్చేవారికి ఇది ఒక అద్భుతమైన మెడిసిన్లా పనిచేస్తుంది. మార్కెట్లో దొరికే రంగురంగుల జెల్లీలు కాకుండా ఇంట్లోనే న్యాచురల్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక కప్పు తాజా ఫ్రూట్ జ్యూస్ తీసుకోండి. ఆరెంజ్ లేదా గ్రేప్స్ అయితే ఇంకా మంచిది. అందులో ఒక స్పూన్ అన్ఫ్లేవర్డ్ జెలటిన్ పౌడర్ కలపండి. దీన్ని కొంచెం వేడి చేసి ఆపై చిన్న కప్పుల్లో పోసి ఫ్రిడ్జ్లో పెడితే గంటలో సాఫ్ట్ జెల్లీలాగా తయారవుతుంది. ఇది తినడానికి చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి ఇంట్లో ఉన్న పెద్దవారు కూడా దీన్ని ఎంతో ఇష్టంగా తినొచ్చు. ఇది నేరుగా మీ కీళ్లలోకి వెళ్ళి మొండి నొప్పులను తగ్గిస్తుంది. ఫ్రెండ్స్, మన ఇంట్లో పెద్దవాళ్ళు కాళ్ల నొప్పులతో బాధపడుతుంటే ఈ చిట్కా తప్పకుండా పాటించండి. ఇలాంటి మరిన్ని హెల్త్ సీక్రెట్స్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన విక్టరీ వైబ్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కటం మాత్రం మర్చిపోకండి. అప్పుడే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెంబర్ 3, బోన్ బ్రోత్ న్యాచురల్ పవర్ డ్రింక్, ద ఏన్షియంట్ గోల్డ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మన పూర్వీకుల కాలం నాటి ఒక అద్భుతమైన శక్తి పానీయం. అదే బోన్ బ్రోత్. మీరు జిమ్కి వెళ్ళినా లేదా ఇంట్లో పనులు చేసుకుంటున్నా మీ శరీరానికి కావలసిన అసలైన ప్రోటీన్ మరియు కొలాజెన్ ఇందులో పుష్కలంగా ఉంటుంది. నిజానికి మన కీళ్ల మధ్య ఉండే జిగురు పదార్థం తగ్గితేనే నొప్పులు మొదలవుతాయి. ఈ బోన్ బ్రోత్ ఆ జిగురును మళ్ళీ పుట్టించడంలో నెంబర్ 1 అని చెప్పాలి. దీన్ని ఎలా తయారు చేయాలంటే, చికెన్ లేదా మటన్ ఎముకలను తీసుకుని తగినన్ని నీళ్లు పోసి తక్కువ మంట మీద కనీసం 1 నుండి 2 గంటల పాటు బాగా మరిగించాలి. ఇలా చేయడం వల్ల ఎముకల లోపల ఉండే ఆ అమృతం లాంటి కొలాజెన్ అంతా నీటిలోకి వస్తుంది. ఇందులో కొంచెం మిరియాల పొడి, ఉప్పు వేసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. రోజుకు కేవలం అరకప్పు ఈ పానీయం తాగినా చాలు. మీ శరీరంలో ఉండే బలహీనత మాయమై రోజంతా ఎనర్జెటిక్గా ఉంటారు. ఇది కేవలం ఆహారం కాదు, మీ బాడీని లోపల నుండి రిపేర్ చేసే ఒక మెడిసిన్. ఈ పవర్ డ్రింక్ గురించి మీకు ముందే తెలుసా? అయితే ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూపుల్లో మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే మన ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది. అందరికీ ఈ విషయాన్ని చేరవేద్దాం. నెంబర్ 4, మస్క్ మిలన్ ప్లస్ మింట్ స్నాక్, ద కొలాజెన్ బూస్టర్ కాంబో. ఫ్రెండ్స్,
చాలామంది కొలాజెన్ ఉన్న ఆహారం తీసుకుంటారు, కానీ ఒక చిన్న తప్పు చేస్తారు. అదేమిటంటే శరీరంలో విటమిన్ సి లేకపోతే మీరు ఎంత ప్రోటీన్ తిన్నా మీ శరీరం కొలాజెన్ను తయారు చేయలేదు. అందుకే ఈ పవర్ఫుల్ కాంబినేషన్ మస్క్ మెలన్ మరియు పుదీనా. కర్బూజాలో విటమిన్ సి అద్భుతంగా ఉంటుంది. ఇది మీ శరీరంలో కొలాజెన్ ఫ్యాక్టరీని స్విచ్ ఆన్ చేస్తుంది. ఇది ఎలా తీసుకోవాలంటే తాజా కర్బూజా పండును ముక్కలుగా కోసుకోండి. దానిపై కొన్ని పుదీనా ఆకులు చల్లండి. చివరగా కొంచెం నిమ్మరసం పైన చిలకరించండి. పుదీనా మీ బాడీని కూల్ చేస్తే నిమ్మరసం మరియు కర్బూజా కలిసి మీ స్కిన్ మరియు జాయింట్స్ స్ట్రాంగ్ అవ్వడానికి కావలసిన బిల్డింగ్ బ్లాక్స్ను అందిస్తాయి. ఇది కేవలం ఒక స్నాక్ మాత్రమే కాదు, మీ బాడీని రీఛార్జ్ చేసే ఒక రిఫ్రెషింగ్ థెరపీ. ఈ హెల్తీ స్నాక్ ఐడియా మీకెలా అనిపించింది? మీరు మీ డైట్లో ఇలాంటి ఫ్రూట్ కాంబినేషన్స్ ఎప్పుడైనా ట్రై చేశారా? ఎస్ లేదా నో అని కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ చదవడం నాకు చాలా ఇష్టం. ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెంబర్ 5, టమాటో హెల్తీ స్నాక్, ద బాడీ షీల్డ్. ఫ్రెండ్స్, మన కిచెన్లో రోజూ ఉండే టమాటో కేవలం కూరలకే కాదు, మీ బాడీ స్ట్రెంగ్త్కి కూడా చాలా ముఖ్యం. టమాటోలో లైకోపిన్ అనే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది మీ శరీరంలో ఉన్న కొలాజెన్ విచ్ఛిన్నం కాకుండా ఒక షీల్డ్ లాగా కాపాడుతుంది. అంటే మీరు కొత్తగా తయారు చేసుకున్న కొలాజెన్ను ఇది భద్రపరుస్తుందన్నమాట. దీన్ని ఎలా తీసుకోవాలంటే తాజా టమాటోలను స్లైస్లుగా కోసుకోండి. దీనిపై కొంచెం ఆలివ్ ఆయిల్ లేదా మరేదైనా హెల్తీ ఫ్యాట్ చల్లండి. ఎందుకంటే టమాటోలోని పోషకాలు శరీరానికి అందాలంటే కొంచెం ఫ్యాట్ తోడవ్వాలి. పైన కొంచెం తులసి ఆకులు లేదా కరివేపాకు పొడి చల్లుకుంటే అద్భుతమైన స్నాక్ రెడీ. ఇది మీ కీళ్ల నొప్పులను తగ్గించడమే కాకుండా మీ చర్మాన్ని కూడా యంగ్గా ఉంచుతుంది. చాలా సింపుల్ కదా? మీలో ఎంతమందికి టమాటో అంటే ఇష్టం? ఈ టిప్ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఇప్పుడే మీ స్క్రీన్పై కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. మన ఫ్యామిలీలో మీరు కూడా ఒక సభ్యులవ్వండి. ఆరోగ్యం పట్ల మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలే రేపు పెద్ద మార్పుని తెస్తాయి. నెంబర్ 6, జామకాయ ప్లస్ పెరుగు బౌల్, ద కొలాజెన్ పవర్ హౌస్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక విటమిన్ సి బాంబ్. చాలామంది విటమిన్ సి అంటే కేవలం నిమ్మకాయలు, నారింజ పండ్లు అనుకుంటారు. కానీ వాస్తవానికి జామకాయలో వాటికంటే 4 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. జామకాయలోని విటమిన్ సి మరియు పెరుగులోని ప్రోటీన్ కలిస్తే అది మీ శరీరంలో కొలాజెన్ ఉత్పత్తిని రాకెట్ వేగంతో పెంచుతుంది. అంటే మీ కండరాలు, కీళ్లు రిపేర్ అవ్వడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఫ్యూయల్. దీన్ని ఎలా తీసుకోవాలంటే దూరగా ఉన్న జామకాయను తీసుకుని చిన్న ముక్కలుగా కోయండి. 1 కప్పు తాజా పెరుగులో ఈ ముక్కలను కలపండి. పైన కొంచెం తేనె మరియు మీకు నచ్చిన నట్స్, జీడిపప్పు లేదా బాదం వేసుకోండి. ఇది తినడానికి ఎంతో రుచిగా ఉండటమే కాకుండా మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మీ పొట్ట క్లీన్గా ఉంటేనే మీరు తినే ఆహారం ఎముకలకు పడుతుంది. అది గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా జామకాయను పెరుగుతో కలిపి ఎప్పుడైనా తిన్నారా? ఇది మీకు కొత్తగా అనిపిస్తే ఇప్పుడే ఈ వీడియోని మీ బెస్ట్ ఫ్రెండ్కి ట్యాగ్ చేయండి లేదా షేర్ చేయండి. కలిసి ఆరోగ్యంగా ఉందాం. మరిన్ని ఇలాంటి యూనిక్ టిప్స్ కోసం చూస్తూనే ఉండండి. నెంబర్ 7, కివీ ప్లస్ నట్స్ స్నాక్, ద నర్వ్ అండ్ మజిల్ రీఛార్జర్. ఫ్రెండ్స్, మన లిస్టులో తర్వాతి స్నాక్ కివీ. ఈ పండు చిన్నగా కనిపించవచ్చు, కానీ దీని పవర్ మాత్రం చాలా ఎక్కువ. కివీలో కేవలం విటమిన్ సి మాత్రమే కాదు, విటమిన్ ఇ మరియు పొటాషియం కూడా పుష్కలంగా ఉంటాయి. చాలామందికి చేతులు చిమ్మటలు పడటం, అనగా ముళ్ళు గుచ్చునట్టుగా అనిపించడం లేదా తిమ్మిళ్ళు రావటం జరుగుతుంటుంది. ఇది నరాల బలహీనతకు సంకేతం. కివీలో ఉండే పోషకాలు మీ నరాలకు రక్షణ కవచంలా పనిచేస్తాయి. అదే సమయంలో మనం దీనికి జత చేసే నట్స్ మీ శరీరానికి కావలసిన హెల్తీ ఫ్యాట్స్ను అందిస్తాయి. ఇది ఎలా తీసుకోవాలంటే కివీ పండును స్లైస్లుగా కోసుకోండి. దానితో పాటు కొన్ని బాదం పప్పులు లేదా వాల్నట్స్ తీసుకోండి. ఈ కాంబినేషన్ మీ బాడీలోని నరాల వ్యవస్థను యాక్టివేట్ చేస్తుంది. కాళ్ళు లాగటం, చేతులు మొద్దుబారటం వంటి సమస్యలతో బాధపడే వారికి ఇది ఒక బెస్ట్ ఈవినింగ్ స్నాక్. మీకు తెలుసా, కివీ పండు రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా టాప్. ఈ వీడియో చూస్తున్న వారిలో ఎంతమందికి కివీ ఫ్రూట్ ఇష్టమో కింద కామెంట్ బాక్స్లో ఒక కివీ ఎమోజీని షేర్ చేయండి. చూద్దాం మన ఛానల్లో ఎంతమంది హెల్త్ కాన్షియస్ ఉన్నారో. నెంబర్ 8, పైనాపిల్ ప్లస్ నట్స్ కాంబో, ద ఫ్లెక్సిబిలిటీ సీక్రెట్. ఫ్రెండ్స్,
మన లిస్టులో చివరిది మరియు అత్యంత ముఖ్యమైనది పైనాపిల్. పైనాపిల్లో బ్రోమెలైన్ అనే ఒక స్పెషల్ ఎంజైమ్ ఉంటుంది. ఇది శరీరంలో ఎక్కడైనా వాపులుంటే వాటిని అద్భుతంగా తగ్గిస్తుంది. చాలామందికి ఉదయం లేవగానే కీళ్లు బిగుసుకుపోయినట్టు అనిపిస్తుంది. అటువంటి వారికి పైనాపిల్ ఒక వరమని చెప్పాలి. దీన్నెలా తీసుకోవాలంటే, తాజా పైనాపిల్ ముక్కలను తీసుకోండి. వాటికి కొన్ని జీడిపప్పులు లేదా మీకు నచ్చిన నట్స్ జత చేయండి. పైన కొంచెం దాల్చిన చెక్క పొడి చల్లండి. ఈ కాంబినేషన్ మీ శరీరాన్ని ఫ్లెక్సిబుల్గా మార్చడమే కాకుండా కీళ్ల మధ్య ఉండే ఘర్షణను తగ్గించి మీరు హాయిగా నడవడానికి సహాయపడుతుంది. ఫ్రెండ్స్, మన శరీరం ఒక మిషన్ లాంటిది. దానికి ఏ రకమైన ఇంధనం ఇస్తామనేదే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. మనం పైన చెప్పుకున్న ఈ 8 రకాల ఆహారాల్లో ఏదో ఒక దానిని మీ డైలీ రొటీన్లో భాగంగా చేసుకోండి. కేవలం కొన్ని రోజుల్లోనే మీ నొప్పులు తగ్గటం, శరీరంలో కొత్త శక్తి రావటం మీరు గమనిస్తారు. ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన వారు ఈ ఆహార నియమాలు పాటిస్తే వృద్ధాప్యంలో కూడా మీరు ఎవరి మీద ఆధారపడకుండా మీ పనులు మీరు చేసుకోగలుగుతారు. అదే కదా అసలైన విజయం. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఏ ఊరు లేదా ఏ నగరం నుండి చూస్తున్నారో తప్పకుండా కింద కామెంట్ చేయండి. మా వీడియోస్ ఎక్కడి వరకు చేరుకున్నాయో తెలుసుకోవాలని నాకు ఆశగా ఉంది. ఈ 8 ఆహారాల్లో మీరు రేపటి నుండి ఏది ట్రై చేయబోతున్నారో కూడా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ తల్లిదండ్రులు, స్నేహితుల ఆరోగ్యం కోసం ఈ వీడియోను ఇప్పుడే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. గమనిక, ఈ వీడియోలో చెప్పిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య సలహా కాదు. మీకేదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలుంటే లేదా ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ఈ మార్పులు చేసే ముందు తప్పనిసరిగా మీ డాక్టర్ను సంప్రదించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ.